మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? చాలామంది నన్ను అడుగుతుంటారు, వెస్లీ గారు మీకు పైనుండి ఏమైనా సహాయం ఉందని. ఖచ్చితంగా ఉందమ్మా. అయితే పైన అనేది నువ్వు అనుకుంటుంది కాదు, నేను అనుకుంటుంది. అదేనంటే నా దేవుడి దగ్గర నుండి. ఎస్, మనందరికీ సహాయం ఆయనే. ఆయన దగ్గర నుండే మనకి సహాయం లభిస్తుంది. ఎందుకు అంటే ఆయన భూమి ఆకాశములు సృజించాడు కాబట్టి. నీ దేవుడు ఎలాంటి వాడు? నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి అనుభవాలను కలిగినవాడు? నీవు స్తోత్రిస్తున్న దేవుడు, సన్నుతిస్తున్న దేవుడు ఎంత శక్తిగలవాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు భూమి ఆకాశములు సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలనగా చదివితే దేవుని మహత్తైన మాట ద్వారా సమస్తాన్ని ఆయన ఏ విధంగా కలుగు చేశాడో స్పష్టంగా మనం చూడొచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? మనం చూస్తున్న ఈ సువిశాల విశ్వాన్ని ఆయన ఎంత చక్కగా కలుగు చేశాడు. కలుగు చేయడం మాత్రమే కాకుండా చక్కగా నిర్వహిస్తున్నాడు ఆయన. ప్రతి విషయాన్ని కూడా ఆయన పట్టించుకుని నిర్వహించే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మన హృదయాల్లో కలిగి ఉన్న మనము ప్రతి చిన్న విషయానికి ఎందుకు కలవరపడుతున్నాం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు అధైర్యపడుతున్నాం? మన జీవితంలో చెలరేగుతున్న తుఫానులను బట్టి ఎందుకు కృంగిపోతున్నాం? పరిశీలించేయండి. ఎప్పుడైనా సరే నువ్వు ఒక శ్రమను ఎదుర్కొన్నప్పుడు, లేదా ఒక కష్టం నీ జీవితంలో వచ్చినప్పుడు, నువ్వు అనుకోని ఒక శ్రమ నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, ఒక తుఫాను లాంటి శ్రమ నీ జీవితంలోకి వచ్చేసినప్పుడు నీ ఫోకస్ ఎవరి మీద ఉండాలో తెలుసా? భూమి ఆకాశములు సృజించిన దేవుని వైపు ఉండాలి. ఎప్పుడైతే నీ దృష్టి ఆయన వైపు మరలుస్తావో నీలో గొప్ప స్ఫూర్తి వస్తుంది, నీలో ప్రోత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమన్నా తెలుసా? అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకున్న ఈ చిన్న సమస్యను ఎందుకు తొలగింపడు? ఎందుకు నాకు విజయాన్ని ఇవ్వడు? ఎందుకు దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇవ్వడు? ఖచ్చితంగా నువ్వు ఆయన వైపు చూడగలుగుతావు. ఆయన వైపు చూడడం వల్ల ప్రోత్సాహాన్ని పొందుతావు.